సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో చిన్మయి మిషన్ గీతాభవన్లో చిన్నపిల్లల వేసవి శిక్షణ శిబిరం శ్రీ పూజ్య యజ్ఞానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పిల్లలకు రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు బోధించారు. పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శింపజేశారు. పిల్లలకు తగిన ప్రోత్సాహకాలు, బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగీత అధ్యాపకులు రామాచారి, స్థానిక ఎస్ఏ చంద్రమోహన్ హాజరయ్యారు. రామాచారి మాట్లాడుతూ సంగీతం వల్ల మనసు ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, ఆనందంగా ఉంటుందని, తపన ఉంటే ఏదైనా సాధిస్తామని చెప్పారు. అధ్యక్షులు పేర్ల సత్తయ్య, ఉపాధ్యక్షులు సముద్రాల రంగయ్య, పేర్ల నరసింహులు, సెక్రటరీ పిన్నపరెడ్డి వెంకటరెడ్డి, కోశాధికారి సముద్రాల హరినాథ్, కార్యవర్గ సభ్యులు కందుల బాలరాజ్, చిగుళ్లపల్లి వెంకటేశం, మిషన్ సభ్యులు దేవి, గ్రూప్ సభ్యులు చిన్నపిల్లలు తదితరులు పాల్గొన్నారు. భగవంతుడా నా మనస్సుకి శక్తి ఇవ్వు అంటాడు, శరీరానికి కాదు. మనస్సు శక్తితో ఉంటే శరీరం శక్తితో ఉంటుంది. కాబట్టి సంగీతం వల్ల బ్రెయిన్ ప్యూరిఫై అవుతుంది, నిర్మలంగా అవుతుంది, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆ బ్రెయిన్ ఒక్కటి ప్రశాంతంగా ఉంటే సకల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఆశ ధనం మీద ఉంటే, అవునా, నేను ఎంత టైం మాట్లాడితే ఎంత ప్రయోజనం కావాలి అని కదా, కానీ చేసే పని ఎదుటి వాళ్ళకి ఆనందం కలిగించాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో మనసు ప్రేమయంగా మారుతుంది. మా గురువుగారు చెప్తారు, అంటే గూగుల్లో నాలెడ్జ్ ఫీడ్ చేస్తుంటారు కదా, అవునా, దానికి సంబంధించినటువంటి ఒక టైటిల్ కొట్టి పాస్వర్డ్ అంటే అనాలజీ ఆ ఫైల్ అంతా వచ్చేస్తుంది. శ్రీ శారదా మాత్రే నమః. చిన్మయ మిషన్లో చిన్మయారణ్యం త్రికోటలో 1993లో చిన్మయ బాలల సదస్సు అని మొదలుపెట్టాను. ఓ 16 మంది పిల్లలతో అప్పుడు మొదలుపెట్టాను. అప్పుడు తెలుగు ప్రాంతంలో బాలల సదస్సు అనేది చిన్మయ మిషన్లో లేదు. అప్పటి నుండి ఓ 10 సంవత్సరాలు ఆశ్రమంలోనే నెల రోజుల పాటు వేసవి సెలవులలో మే నెలలో నెల రోజుల పాటు క్యాంప్ నడిపించేవాళ్ళం.
తర్వాత అందరికీ అందాలి అని వివిధ ప్రాంతాలలో వారం రోజులు చొప్పున చిన్న బాగా సేల్స్ నడుపుతుంది. ఇప్పుడు తెలంగాణలో 10 ప్రాంతాలలో చిన్మయ బాలల సదస్సు నడుపుతుంది. ముఖ్యంగా పిల్లలకు తెలివితేటలు పెరుగుతున్నాయి, చురుకుదనము పెరుగుతుంది. కానీ రైట్ గైడెన్స్ కావాలి అని అంటే లోపల నుండే వివేకం బయటకు రావాలి. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మన శాస్త్రాలను సమన్వయం చేస్తూ ఇతిహాసాల ద్వారా కథలు కూడా చెప్తూ పిల్లలలో వివేకము పైకి రావడం కొరకు మోరల్ వాల్యూస్తో పాటు శిక్షణ ఇవ్వడం అనేటువంటి జరిగింది. సహజంగా టాలెంట్స్ చాలా ఉంటాయి, కానీ మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి విషయం పిల్లలకు తెలుస్తుందో రైట్ వేలో ముందుకు వెళుతూ వాళ్ళ టాలెంట్స్ని యూజ్ చేసుకుంటూ జీవితంలో ఉపయోగకరమైనటువంటి మార్గంలో వాళ్ళకు చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా గొప్పవాళ్ళగా తీర్చిదిద్దాలి అనేటువంటి భావంతో వారం రోజుల పాటు చిన్న మిషన్ జగదేవపూర్లో మే 1 నుండి 7వ తేదీ వరకు చిన్మయ బాలల సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం రాముడి విషయాన్ని థీమ్గా తీసుకుంటూ రాముడి గురించి ఆయన చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైన విలువలు, ఆయన పాటించిన విధానము, ఆయన సమాజానికి సూచించినటువంటి విలువలు అన్నింటినీ కలిపి ఈ సంవత్సరం మై డియర్ రామ సూపర్ హీరో అనే దీంతో క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దయచేసి అందరూ వాళ్ళని విజయవంతం చేయాలని